హలో, ఎవరండి మీరు? హలో, అదండి మీరు ఎవరండి మీరు? ఎవరు నేనా? గోపి అండి నా పేరు. కాదండి మీరు అంత జీవత్సంగా మీరు అంత వీడియో పెట్టాడు సార్ మీరు. ఎవరిని? అంత వీడియో పెట్టాడు మీరు అంత జీవత్సంగా ఏంది ఇది? ఏ ఊరండి మీది? ఏ ఊరు సార్ మీది? బెంగళూరు. బెంగళూరా? ఏంటి కాల్ చేశారు? ఏంటది విషయం? ఒరిజినల్ అనంతపురం. ఒరిజినల్ అనంతపురం. ఓకే, ఏం చేస్తుంటారు బెంగళూరులో? ఏదో ఒకటి పని చేసుకుని ఉంటుంది సార్. అది కాదు, ఎందుకని అంత మాట్లాడాలి సార్ మీరు? మాట్లాడదాం సార్ దాని గురించి. బెంగళూరులో మీరు ఏం కాదు, మీరు మాత్రం లంచ్ అంటారు, మోట్ అంటారు, ఏది సార్? అనద్దు అంటారా? అనద్దు అంటే అనం మానేస్తాం మరి. మాట్లాడండి సార్. ఏంటండి? ఇంకేమన్నా మెంటల్ ఎక్కిందో పిచ్చెక్కిందో తెలియదు మీకు. ఇప్పుడు కాదయ్యా, వేరే వాళ్ళతో గర్భం చేయించుకున్న దాన్ని పతివ్రతని ఎలా అంటారు? ఎవరి చేత గర్భం చేయించుకున్నది? మరి పరిశుద్ధాత్మ అనే వాడితో గర్భం చేయించుకుంది కదా. మొగుడు పెళ్ళి అయిపోయింది. సార్ ఆత్మ రూపాయలు ఉంటాయా? ఆత్మని నిరూపించగలరా? కాదయ్యా, అప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ ఓకే. ఇప్పుడు నా పేరు ఆత్మారావు, మా ఫ్రెండ్ పేరు వాడి పేరు పెంటారావు. మరి మా ఇంకొకటి ఉన్నాడు, వాడి పేరు పెంటయ్య. మరి పెంటయ్య పెంటారావు పెట్టుకున్నందుకు వీళ్ళు పెంటలు అయిపోతారా? ఆత్మారావు అని పెట్టుకుంటే ఆత్మ అయిపోద్దా? లాజిక్ కాదు స్వామి. నువ్వు ఆలోచించు. నువ్వు ఆలోచించి బుర్ర పెట్టు కొంచెం. పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి బైబిల్లో ఎక్కడ లేదు అసలు. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన పూజించాలి. పోనీ అదనే కాదు, పరిశుద్ధాత్మను పూజించాలని ఎక్కడుంది అది చూపించు. ఇప్పుడు పురాణ ప్రకారం ఇప్పుడు శివుడికి తల్లి ఉందా? ఎవరు? శివుడి తల్లి ఎవరు? శివుడు తల్లి? అసలు శివుడికి తల్లే లేదు. తల్లి ఎక్కడ పుట్టిండు? అదే మరి పుట్టడం ఉండదు. శివుడు ఎక్కడ పుట్టాడు? శివుడు లేడా? అదే శివుడు దేవుడు అని మీ ఇంటికి వచ్చి పుస్తకం ఇచ్చాడా? నేను అడిగిందా నీ చెప్పు. సరే, ఇప్పుడు యేసు దేవుడు అని చెప్పి మా ఇంటికి పుస్తకం తీసుకొచ్చారు కాబట్టి మేము బైబిల్ని ప్రశ్నిస్తున్నాం. శివుడు దేవుడు, శివుడిని నమ్మకపోతే నీకోసం శివుడు విషం తాగాడు, నీకోసం ఆయన గరళ కంటుడు, ఆయన నమ్మకపోతే నువ్వు నరకెళ్తే వెళ్తావని చెప్పి ఏ హైందవుడైనా నీ ఇంటికి వచ్చి శివపురాణం కానీ శివుడు గురించి కానీ ఏమని చెప్పారా? కాదండి, ఇప్పుడు శివుడు తల్లి ఎవరు? ఇప్పుడు మీరు యేసు తల్లి ఎవరు అడిగారు, శివుడు తల్లి ఎవరు? తల్లి ఎవరు? శివుడు తండ్రి ఉంటాడండి. బ్రహ్మకి, శివుడికి, విష్ణువుకి వీళ్ళు ఎవరు తండ్రి ఉండరు. ఎక్కడ పుట్టిన వాళ్ళు? పుట్టలేదు. వాళ్ళు ఎవరు పుట్టారని ఎక్కడ ఉంది? నువ్వు పుట్టారని చూపించండి, వాళ్ళ తండ్రి ఎవరో నేను చెప్తాను. వాళ్ళు పుట్టారని మీరే గ్రంథంలో చూపించండి, నేను అదే గ్రంథం నుంచి వాళ్ళ తల్లిదండ్రులను చూపిస్తాను. మరి మరి ఎందుకు యేసు గురించి మీరు ఆ రకంగా మాట్లాడతారు? మరి ఏ రకంగా మాట్లాడాను? పరిశుద్ధ ఆత్మ ఉంది, వాళ్ళ ఎట్లా పుట్టిండు, ఆయన ఎట్లా పుట్టిండు? ఆయన ఆత్మ ద్వారానే. ఎవరు పుట్టింది? ఆత్మ ద్వారా పుట్టాడా? సరే, ఎలా పుట్టాడు చెప్పు. ఆత్మ ద్వారా నువ్వు చెప్పు నాకు. సరే సరే అనుకుందాం కాసేపు. ఆత్మతోనే మేరీ గర్భవతి అయింది. ఎలా అయిందో చెప్పు. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది అక్కడ చెప్పు స్వామి. ఆ ప్రాసెస్, ఆ విధానం ఎలా జరిగింది? పరిశుద్ధాత్మ ఏమి చేశాడేమోని చెప్పాలి సార్. అది దైవ నిర్ణయం సార్. మీరు అర్హంగా మాట్లాడకూడదు. మీరు నేను దైవ నిర్ణయమో చాలా పాపంలో పడిపోతారు. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పకుండా నా మీద తిట్ల దండకం అందుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా, తిట్టడం ఉన్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈమె గర్భవతి ఎలా అయింది? మరి వాళ్ళ మొగుడు దగ్గర పర్మిషన్ తీసుకుందా? పరిశుద్ధాత్మ దేవుడు మొగుడు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా? నీ భార్యకి నేను గర్భవతి చేస్తాను కాబట్టి నీకు చెప్తున్నాను మాట చెప్పాడా? ఆవహించిందా? కాదండి, మరి చాలా మంది దయ్యాలు కూడా ఆవహిస్తున్నాయి కదా, మరి వాళ్ళు కూడా కడుపులో అవుతున్నాయా? ఇప్పుడు దర్గాకి వెళ్ళామనుకోండి, లేకపోతే ఒక చర్చికి వెళ్తే దయ్యం పట్టిన ఆడవాళ్ళు కానీ దయ్యం పట్టిన మగవాళ్ళు ఉంటారు. సరే, ఆడదాని ఉంటే మీద దయ్యం వస్తే మరి వాళ్ళ కడుపు అవ్వాలిగా, అవ్వట్లేదు ఎందుకని? మీరన్న మాట ప్రకారం, నేనన్న మాట ప్రకారం కాదు.
మీరు సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటుంటారు మీరు. సరే రైట్గా మీకు అర్థమైంది చెప్పండి, నేను వింటాను. సరే ఒరిజినల్ దేవుడు సార్ చెప్పండి మీరు తరపున మీరు. ఒరిజినల్ దేవుడా అంటే డూప్లికేట్ దేవుడు యేసుని ఒప్పుకుంటే ఒరిజినల్ దేవుడు ఎవరో నేను చెప్తాను. మరి యేసు డూప్లికేట్ దేవుడు నువ్వు ఒప్పుకుంటే ఒరిజినల్ దేవుడు మా దేవుడు ఎవరో చెప్తాను, ఒరిజినల్ దేవుడు ఎవరో చెప్తాను. దేవుడు సార్ అయితే పరిశోధన కాదండి, మీరు ఒరిజినల్ దేవుడు అన్నారు, మరి డూప్లికేట్ దేవుడు ఎవరో మీరే చెప్పండి. మీ దేవుడే. మా దేవుడు డూప్లికేట్. ఓకే, ఎలా 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 అసలు దేవుడు అంటే ఏదో చెప్పండి. పోనీ నేను ఇవన్నీ కాదులే కానీ దేవుడు అంటే ఏంటది చెప్పండి. దేవుడు అంటే ఏంటి? మరి నాకు ఉంది క్షమాగుణం, నీకు ఉంది క్షమాగుణం, ప్రజలందరికీ ఉంది క్షమాగుణం. ఇప్పుడు నన్ను తిట్టావు, ఏమండి తప్పు అయిపోయింది నన్ను క్షమించండి అంటే మిమ్మల్ని క్షమిస్తాను, నాకు కూడా క్షమాగుణం ఉందిగా. ప్రజలందరికీ క్షమాగుణం లేనుడు ఎవడు లేడు భూమి మీద. మరి మనం కూడా దేవుళ్ళు అయిపోతామా? అది కాదు సార్, దేవుడు అంటే ఎవరో చెప్పండి అసలు ఫస్ట్. మీరు మీ అభిప్రాయం చెప్పండి, దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే ఎవరు? యెహోవా జీసస్ కాదు, నేను కూడా దేవుడు అని చెప్తాను. సృష్టికర్త దేవుడు. ఆయనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మరి ఒకటండి, మరి పరిశుద్ధాత్మ కూడా సృష్టికర్త కాదుగా. పరిశుద్ధాత్మ సృష్టికర్త అని చెప్పి బైబిల్లో ఎక్కడా లేదు. మరి అలాంటి రెఫరెన్స్ ఏమంటే పరిశుద్ధాత్మ కూడా సృష్టి చేశాడంటే రెఫరెన్స్ చూపించండి నాకు. మరి ఆయన ఇప్పుడు దేవుడుగా నేను ఎలా నమ్మాలి పరిశుద్ధాత్మని? పరిశుద్ధాత్మ సృష్టికర్త అని చెప్పి బైబిల్ మొత్తంలో ఎక్కడెత్తినా దొరకదు మనకి. ఆయన పూజించాలని ఎక్కడా దొరకదు. మరి అలాంటప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? యెహోవా చెప్పాడు కదా సార్, అత్తనే అని చెప్పి. యెహోవా ఎక్కడ చెప్పాడు? అంతగా మీ పేరేందండి? ఫ్రాన్చెస్. మీ అబ్బాయి పేరు? మీ అబ్బాయి పేరండి? జాన్. నిజమేనా అండి పేర్లు? నిజమైన పేర్లేనా? ఎందుకు అనుమానం వస్తుంది నాకు, అందుకనే. ఏమైనా సార్ మీరు అట్లా చేయాలి సార్. తెలిస్తే మాట్లాడండి పూర్తిగా. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదండి, మీ వాయిస్ క్లారిటీ లేదండి. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. లేదు సార్, నేను మామూలుగా మాట్లాడుతుందా. మీకు పూర్తిగా బైబుల్ తెలిస్తే మాట్లాడండి, లేకపోతే మాట్లాడండి. మీరు బైబుల్ కాదు కొన్ని. మీరు బాప్టిజం తీసుకున్నారా అండి? తీసుకున్నాను సార్. ఎన్ని రోజులైంది తీసుకొని? ఎన్ని రోజులైంది తీసుకొని? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. అంటే మీ అబ్బాయి పుట్టక ముందే బాప్టిజం తీసుకున్నారా, పుట్టిన తర్వాత తీసుకున్నారా? అర్థం కాదా? మీ అబ్బాయి పుట్టిన తర్వాత బాప్టిజం తీసుకున్నారా, మీ పిల్లలు పుట్టక ముందు బాప్టిజం తీసుకున్నారా? నేను చిన్నపిల్లప్పుడు తీసుకున్నాను సార్. నేను చిన్నపిల్లప్పుడు నేను తీసుకున్నా. మీరు చిన్నపిల్లడప్పుడే తీసేసుకున్నారు. అంటే మీ నాన్నగారు కూడా క్రైస్తవుడేనా? మా నాన్నగారు లేదు సార్, ఆయన హిందూ. ఆయన హిందూ. ఓకే. ఇప్పుడు ఒకటే అండి నా డౌట్, పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఆయన పూజించాలని బైబిల్ ఎక్కడా లేదు సార్. అసలు దేవుడు అంటే కాదండి, దేవుడు అంటే ఎవరో మీరు చెప్పండి. దేవుడు అంటే ఎవరో చెప్పండి, నేను తెలుసుకుంటాను. అసలు దేవుడు అంటే దేవుడికి ఉన్న లక్షణాలు ఏదో చెప్పండి. మీరు సృష్టికర్త, ఒక నిమిషం అండి, సృష్టికర్త దేవుడు అన్నారు. ఇప్పుడు కొంతమంది మన రక్షించినప్పుడు కానీ మన ఆపదలోనే కాపాడి వాళ్ళు కూడా దేవుళ్ళు అంటున్నాం. మరి వాళ్ళు సృష్టికర్తలు కాదు కదా, వాళ్ళ దేవుడు అనే పదం మనం ఎందుకు వాడుతున్నాం? మరి ఎవరు సార్? ఎవరు? ఇప్పుడు మన ఆపదలో ఉన్నప్పుడు కానీ, మన కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, మన ప్రాణం పోతున్నప్పుడు కానీ, లేదా నదిలో కొట్టుకుపోతున్నప్పుడు కానీ వచ్చి ఎవరైనా కాపాడితే వాళ్ళు దేవుడిలాగా వచ్చి కాపాడాడు అంటారు. మరి దేవుడు అనే పదం అందరికీ వాడుతున్నాం కదా. అదే వాళ్ళందరికీ వాడుతున్నాడు సార్. ఇప్పుడు తల్లి కూడా, తల్లి దేవతే, తండ్రి కూడా దేవుడే మనకి. మరి దేవుడు అంటే అసలు అర్థం ఏంటి? మరి ఇంతమంది దేవుళ్ళు అంటున్నాం కదా, అవి చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. సృష్టికర్తే దేవుడు కాదు, మీ గ్రంథం ప్రకారం సృష్టికర్త దేవుడు, మా గ్రంథం ప్రకారం సృష్టికర్త దేవుడు కాదు. మేము విశ్వసించేది ఏంటంటే
ఎవడు ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తిస్తాడో వాడు మా దృష్టిలో దేవుడేనండి. ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తించేవాడు. మీరు అడిగారు దేవుడు అంటే ఎవరని. ధర్మాన్ని నిర్వర్తించేవాడు దేవుడు. వాడు ఎవడైనా కానీ, తల్లి, తండ్రి, గురువు, దైవం ఎవరైనా సరే. కృష్ణుడు దేవుడుగా, వినండి సార్, కృష్ణుడు దేవుడుగా నేను నమ్ముతాను సార్. ఎందుకంటే ఆయన దేవుడుగా అవతారం ఎత్తినా సరే, ఆయన దేవుడని కృష్ణుడికి తెలిసినా సరే, గాంధారి ఇచ్చిన శాప, వినండి, గాంధారి ఇచ్చిన శాపాన్ని ఆయన స్వీకరించాడు. అంటే ధర్మాన్ని ఆయన తప్పలేదు. ఒక పతివ్రత ఇచ్చిన శాపాన్ని ఆయన తీసుకొని తన కురువంశం నాశనం అయిపోయినా సరే చూస్తూ ఊరుకున్నాడు. అది సార్ ధర్మం అంటే. బైబిల్లో లాగా వదిన కడుపులో, వదిన పూపులో వీర్యం వేయలేదు సార్. సార్ వినండి, వదిన పూపులో వీర్యం వేయలేదని చెప్పి వాడిని చంపడం ఎంత మటుకు కరెక్ట్ చెప్పండి, మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు కృష్ణుడు గొప్పవాడా యెహోవా గొప్పవాడా నేను అడుగుతున్నాను సార్. కృష్ణుడు గాంధారి పతివ్రత, ఆమె ఇచ్చిన శాపాన్ని తీసుకొని ఈయన తన కురువంశం నాశనం అయిపోతున్నా సరే విధితో సమానంగా అదే విధిని ఎదిరించకుండా ఎలా జరిగితే అలా జరుగుతుందని చెప్పి దాని ప్రకారమే వెళ్ళిపోయాడు సార్. కృష్ణుడు ధర్మాన్ని పాటించాడు అక్కడ. మరి యెహోవా ఏం చేశాడు? వదిన పూకులో వీరేవి లేదని చెప్పి ఓనాన్ని చంపేశాడు. మరి వీళ్ళిద్దరిలో ధర్మాత్ములు ఎవరు? ఓకే అన్నదమ్ములు, ఓకే సార్, ఓకే ఓకే కాదండి, ఓకే తప్పు కదా. తప్పు ఎవరిది? తప్పు ఎవరిది? యెహోవా తప్పు కాదు, అది శిశు ధర్మం. అది శిశు ధర్మం సార్. ఆయన కోరుకోండి. నేను ఒక మాట చెబుతాను. కోరుకున్నాడు. నువ్వు పెద్ద మనిషిలాగా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మీ చుట్టుపక్కల కానీ లేకపోతే మీ చుట్టాలు ఎవరికైనా మొగుడు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వేరే మగవాళ్ళతో పడుకోబెడతారా? వేరే ఒక పురుషునిచ్చి కానీ వాళ్ళ ఇంట్లో వచ్చి పురుషునిచ్చి పెళ్లి చేస్తారా? మీరు అడిగిందని సూటుకు సమాధానం చెప్పండి. మీరు పెళ్లి చేస్తారా, వెళ్ళి పడుకోమని చెప్తారా వేరే వాడితోటి? మీరైతే ఏం చేస్తారు? సరే, మీ సుబ్బాయమ్మ అని ఒక ఆమె ఉంది సార్. సుబ్బాయమ్మ మొగుడు చచ్చిపోతే వాళ్ళ మరిది దగ్గర తీసుకెళ్ళి పడుకోమని చెప్తారా, లేదా వాళ్ళ మరిదికి ఇచ్చి పెళ్లి చేయటం, వాళ్ళ అన్నకి ఇచ్చి పెళ్లి చేయటం చేస్తారా? మీరు చెప్పండి సమాధానం. దైవ సృష్టి. ఏ సార్ అమ్మని కాదు సార్, అమ్మని దెంగడం కూడా దైవ సృష్టేనా? కాదు సార్, అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని అందరినీ దెంగడం కూడా దైవ సృష్టేనా? నాకు తెలియక అడుగుతున్నాలే. మీరు దైవ సృష్టి అన్నారు కదా, దైవ సృష్టి ఎలా ఇది? ధర్మాన్ని పాటిస్తే దేవుడి ప్రకారం మనం నడుస్తున్నట్టు లెక్క. అమ్మని దెంగినోడికి, చెల్లిని దెంగినోడికి, కూతురు దెంగినోడికి ఎలాంటి శిక్షలు లేకపోతే ధర్మం ఎలా అవుతుందండి? ధర్మాన్ని పాటించినట్టు ఎలా అవుతుంది? దేవుడు అనేవాడు ధర్మాన్ని కట్టుబడి ఉండాలి, ధర్మాన్ని పాటించాలి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. అవును సార్. మరి కృష్ణుడు ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు పట్టారు ఏంటి? చిన్నగా మాట్లాడండి, మీ మాట అర్థం కావట్లేదు నాకు. 16,000 మందిని చేసుకోవచ్చునా పిల్లలు? సార్ ఈయన వెళ్ళి చేసుకున్నాడు, వాళ్ళు వచ్చి ఈయన అడిగారా? అది చెప్పండి ఫస్ట్. కృష్ణుడు వెళ్ళి అమ్మ నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడా? వాళ్ళు వచ్చి నువ్వు నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళు అడిగారా? కరెక్ట్గా చెప్పండి దీనికి సమాధానం. కాదండి, నేను అడిగిందని చెప్పండి. వాళ్ళందరూ వచ్చి కృష్ణుడిని అడిగారా, లేదా కృష్ణుడు వెళ్ళి వాళ్ళని పెళ్లి చేసుకుంటానన్నాడా? అడిగిందని చెప్పండి. ఇప్పుడు 16,000 మందిని చేసుకున్నాడు, ఓకే. ఆయన వెళ్ళి పెళ్లి చేసుకుంటా అన్నారు, వాళ్ళు వచ్చి అడిగారు ఆయన్ని 16,000 మంది. వీళ్ళందరూ కూడా నరకాసుడి చెరలో ఉంటారండి. 16,000 మంది కూడా నరకాసుడిని చంపి వాళ్ళందరినీ బంధ విముక్తులు చేస్తాడు కృష్ణుడు. అయితే 16,000 మంది వచ్చి ఈయన పెళ్లి చేసుకుంటానన్నారా, ఈయన వెళ్ళి 16,000 మందిని పెళ్లి చేసుకుంటా అన్నాడా? అంటే మీరేదో కాశీ మందికి అప్పచెప్తే నేనల్లా కాదయ్యా, నువ్వు సమాధానం చెప్పు. నువ్వు చదివినావు కదా మరి. కృష్ణుడి గురించి 16,000 మంది ఉన్నారన్నావు, బాగానే ఉంది, మంచి మాట. నేను అడిగింది ఏంది? సమాధానం లేదు. కాశీ మరి సమాధానం చెప్పాలి కదా నువ్వు. ఏమండి కృష్ణుడే వెళ్ళి వాళ్ళ మీద పెళ్లి చేసుకుంటా అన్నాడని, లేదా వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటా అన్నారండి అని ఏది చెప్పాలి? నేను ఇంతకు ధర్మం అని ఇంతకుముందు చెప్పాను, ధర్మం అనే మాట చెప్పా. ధర్మాన్ని కృష్ణుడు కరెక్ట్గా ఆచరించాడు. వాళ్ళందరూ కూడా 16,000 మంది ఏమవుతారంటే బయటికి వెళ్ళి సభ్య సమాజం నరకాసుడు మమ్మల్ని ఉంచుకున్నాడు, చెరపట్టాడు, పాడు చేశారంటారు, మా బతుకులు ఆగమైపోతాయి, అందుకని చెప్పి మాకు ఒక రక్షణ కావాలి అని అడుగుతారు. వాళ్ళందరూ అంటారు అప్పుడు శ్రీకృష్ణుడా నువ్వే పెళ్లి చేసుకో, మాకు వేరే దిక్కు లేదు, ఈ సమాజంలో మేము ఉంటే మమ్మల్ని బతకనీరు సూటి మొట్టి పాత్రలతో అని చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళు 16,000 మందిని పెళ్లి చేసుకుంటాడు. అంటే అక్కడ ధర్మాన్ని రక్షించడానికి పెళ్లి చేసుకున్నాడు తప్ప వాళ్ళతో కులికి కామంతో కొట్టుకుని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకోవడానికి కాదు. వాళ్ళ 16,000 మందిని పెళ్లి చేసుకుంది వాళ్ళ మానాన్ని కాపాడటానికి, వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడడానికి, వాళ్ళ యొక్క పవిత్రతను కాపాడటానికి ఈయన చేశాడు అట్లా. అంతేగాని 16,000 మందిని తీసుకెళ్లి పక్కోటి సైనికుల దగ్గర పడుకోబెట్లా. అర్థమైందా? లేకపోతే
సైనికుడి దగ్గర పనిచేస్తున్నాడు, ఈయన కృష్ణుడి దగ్గర పనిచేస్తున్న ఆడవాళ్ళని తీసుకొచ్చి పడుకో, ఆయన చంపేసి సైనికుడిని చంపేసి ఈయన పడుకోవాలా పోయి. అర్థమైందా? శ్రీకృష్ణుడు ఏం చేశాడు? వాళ్ళ దగ్గర పనిచేస్తున్న సైనికుల్ని పిలిచి వాళ్ళ పిల్లలు బాగున్నారని చెప్పి స్నానాలు చేస్తుంటే తొంగి చూడాల. చూసిన తర్వాత చంపిస్తే చంపించి ఈయన పెళ్లి చేసుకోవాలి. అలా చేయలేదు శ్రీకృష్ణుడు. ధర్మంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నారు ఆయన్ని. రాముడు కూడా ధర్మంగా ఉన్నాడు కూడా దేవుడు అన్నారు. కాదండి, దేవుడు అంటే ఫస్ట్ అర్థం తెలుసుకోండి మీరు. ఇప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని దేవుడు అంటారు. ఎందుకంటారు? మీరు ధర్మంగా ఉంటే, ధర్మంగా బతికితే, ధర్మంగా ఉంటే కుటుంబాన్ని చక్కగా మీరు పోషించుకొని మీ చుట్టూ మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రులు మీరు గౌరవిస్తే మీరు కూడా దేవుళ్ళు అవుతారు. అర్థమైందా అండి? దేవుడు అంటే గుడి కట్టేసి దాంట్లో ఫోటో పెట్టేసి కొబ్బరికాయలు కొడితే ఆయన దేవుడు కాదండి. గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని పాటించేవాడల్లా దేవుడే. చెట్టు ఉందండి, తన ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తుంది మనకు దేవుడు. అది లేకపోతే మనం బతకం. నీళ్లు ఉన్నాయి, అది కూడా మనకు దేవుడు. ఆ నీళ్లు లేకపోతే మనం బతకలేం. ఆహారం ఉంది, అది కూడా మనకు దేవుడు. ఆహారం లేకపోతే మనం బతకలేం. దేవుడు లేకపోతే ఒక నిమిషం ఛాలెంజ్ అండి. నేను దేవుడు అనే పేరెత్తకుండా ఒక 2 నెలలు బతుకుతా. వినండి. దేవుడు అనే పేరెత్తకుండా 2 నెలలు బతుకుతా. నువ్వు గాలి, నీరు, ఆహారం పేరెత్తకుండా ఒక 1 నెల రోజులు బతుకుతావా? బాబు, ఒక ప్రశ్న నా మాట విను. దేవుడు అనే పేరెత్తకుండా నేను 1 నెల రోజులు బతుకుతా. అయ్యా ఇను ఫ్రాన్సిస్, దేవుడు అనే పేరు లేకుండా నేను 1 నెల రోజులు బతుకుతా. గాలి, నీరు, ఆహారం లేకుండా నువ్వు ఒక 2 నిమిషాలు బతకగలవా? ఇది నా ప్రశ్న. ఫ్రాన్సిస్, సమాధానం కావాలి నాకు. ఏది సమాధానం ఏది? మరి ఇప్పుడు కనపడే దేవుడి కంటే కనపడే ఇవే గొప్ప కదా, పంచభూతాలే మనకు గొప్ప కదా. వీటిని పూజిస్తాం కదా మనం, పంచభూతాలని. పంచభూతాలు అయితే మన బతుకులేదు తెల్లారితే. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో దేవుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళని నమ్మే పంచభూతాలు. స్వామి, అసలు యేసుని నమ్ముకుంటే లాభం ఏందో చెప్పు నువ్వు. నాకు ఇవన్నీ వద్దులే కానీ సార్ యేసుని నమ్ముతా, నాకు వచ్చిన లాభం ఏంటి? యేసుని నమ్మితే నాకు వచ్చిన లాభం ఏంటి? నువ్వు గాలి పిలుచుంటావు, ఊపిరి తీసుకుంటున్నావు. అవన్నీ పంచభూతాలు. అవన్నీ పంచభూతాలు. వాటి ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నాయి కాబట్టి వాటిని దేవుడు అన్నా. యేసు ఏమి ధర్మం పాటించాడో ఆ యేసు ధర్మం ఏంటది? మీరు మూర్ఖంలో పడింది. మూర్ఖంగా కాదండి, గాలి ఉంది, మనల్ని బతికిస్తుంది. తన ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తిస్తుంది, అది దేవుడు. నాకు యేసు ఉన్నాడు, ఏమి ధర్మాన్ని నిర్వర్తించాడు, మన దేవుడుగా ఆయన ఎందుకు అంగీకరించాలి? సృష్టికర్త సార్ ఆయన. తర్వాత ఆయనే సృష్టికర్త. సృష్టికర్త? మా తాతయ్య కూడా సృష్టికర్తేనండి. మరి మా తాతయ్య కూడా తన పుస్తకంలో రాసుకున్నాడు నేనే సృష్టికర్తనని చెప్పి. చివరి తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో వేసాం మా తాతయ్యని. అంటేనే యేసుని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో వేయాలా? సృష్టికర్త అయితే మొహం మీద ఉమ్మేయించుకుంటాడా అండి? సృష్టికర్త మొహం మీద ఉమ్మేయించుకుంటాడా, గుద్ద మీద దండించుకుంటాడా, బట్టలు కూడా తీసి రేప్ చేయించుకుంటాడా, ముళ్ళ కిరీటం పెట్టించుకుంటాడా, మొహం మీద పోయించుకుంటాడా? సృష్టికర్త చేస్తాడండి అసలు? చాలా తప్ప మాట్లాడుతున్నాం మీరు. కాదు, సృష్టికర్త మొహం మీద ఉమ్మేయించుకుంటాడా? గుద్ద మీద దన్నారు యేసుని చిలువు మోసుకెళ్ళేటప్పుడు, వెళ్ళి బొక్కబోర్ల ముందర పడ్డాడు. మరి దేవుడైతే అలా పడకూడదు కదండి. సృష్టికర్త అయితే మొహం మీద పోశారు, బట్టలు కూడా తీసి రేప్ చేశారు ఆయన. మగోళ్ళు రేప్ చేశారు యేసయ్యని. మరి ఈ పనులన్నీ ఎందుకు చేశారు? ఏమండి ఫ్రాన్సిస్ గారు? చాలా తక్కువ మాట్లాడుతారు మీరు. చాలా అయ్యో, బైబుల్లో ఉందండి, మొహం మీద ఉమ్మేశారు చెప్పండి యేసయ్యకి. మీరు ఖచ్చితంగా మీకు పాపంలో పడి పోతారు. మీరు ఇంత ఈ రకంగా మాట్లాడాలి. నాకు పాపమే కావాలండి, పుణ్యం వద్దు. నాకు పుణ్యం వద్దు. నేను పాపంలో పడ నిత్యం అగ్ని ఆడదు పురుగు సాగు దాంట్లో కావాలి. నాకు అదే కావాలి. నేను అదే చెప్తున్నా, ధర్మాన్ని నిర్వర్తించేవాడు దేవుడు. వాడు ఎవడైనా కానీ ధర్మాన్ని పాటించేవాడు, ధర్మాన్ని కట్టుబడి ఉన్నాడు దేవుడు. నీ అమ్మ నన్ను నమ్మకపోతే నేను తీసుకెళ్ళి నరకంలో ఎత్తున్నాడు దేవుడు ఎట్లా అవుతాడు? కాదండి, నీచం కాదండి. అసలు ఏసే నీచమైనోడు. బట్టలు కూడా తీసుకొని వేరేవాడి చేత తన్నించుకున్నాడు దేవుడు ఎట్లా అవుతాడండి? గుడ్డలు కూడా తీసుకుంటారు రేసుని మామూలు కొట్ల. చిన్న గోసి పెట్టి గోసి ఊడిందా కొట్టారండి కొరడాతోటి, ఒళ్ళంతా గాయాలైనాయి. ఆడి దేవుడు ఏంటి సార్? మంచిగా తన్నించుకున్నాడు దేవుడు ఏంటండి? ఉమ్మేయించుకున్నాడు. ఆయన రాముడు దేవుడు అవుతులా? రాముడు ఖచ్చితంగా దేవుడే. ఎట్లా దేవుడు చెప్పు? ఎట్లా దేవుడు?
దేవుడు అంటే ధర్మాన్ని నిర్వర్తించాడండి కరెక్ట్గా. తన భార్యను కాపాడుకున్నాడు, తన తమ్ముడిని కాపాడుకున్నాడు. అయ్యో ఏనండి సార్, ఎక్కడ కాపాడుకున్నాడు? అడవిలో వదలటం కాదండి, అడవిలోంచి తీసుకెళ్ళి రావణాసుడు తీసుకెళ్తారు కదా, వాడిని చంపి తెచ్చుకున్నాడు కదా. తన భర్తను తన భార్యను కాపాడుకున్నాడు కానీ ధర్మాన్ని పడిన ధర్మాత్ముడయ్యాడు, ధర్మాన్ని కాపాడాడు కాబట్టి దేవుడు అయ్యాడు. ఇప్పుడు మీరు కూడా మీ భార్యను ఎవరిని ఎత్తుకెళ్తే కాపాడండి, మీరు కూడా దేవుడు అయిపోతారు మీ భార్యకి. అవునా కాదా? నేను అదే చెప్పే, దేవుడు అంటే కొబ్బరికాయలు కొట్టి పూజ చేయటం కాదండి, ధర్మాన్ని పాటించేవాడు దేవుడు, ధర్మంగా బతికేవాడు దేవుడు. అది దేవుడు అంటే అర్థం. అది మాకున్నారండి, వినండి, ముక్కోటి దేవతలు అంటారు, అంటే 33 రకాల దేవతలు. మాకు చాలా మంది దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ ఒకటే అని అర్థం. వినండి ఫస్ట్ వినండి. ఏమండి వినండి, మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారండి, దేవుళ్ళందరూ ఒక్కటే అంటాం మేము. ఎందుకో తెలుసా మీకు? దేవుళ్ళందరూ ఒక్కటే అంటాం, మాకు అంతమంది దేవుళ్ళందరూ ఒక్కటే అంటాం. ఎందుకంటాం? వాళ్ళందరూ ఒక మిక్సీ వేసి బయటికి తీసి ఒకటని అర్థం కాదు అక్కడ. వాళ్ళందరూ ధర్మానికి కట్టుబడి ఉన్నారు, ధర్మాన్ని పాటించేవాళ్ళు కాబట్టి అందరూ దేవుళ్ళు ఒక్కటే, అందరూ దేవుడు ఒక్కటే అని మనం నమ్ముతాం మేము. అందరూ ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు, అందుకే దేవుళ్ళు అయ్యారు వాళ్ళంతా. అర్థమైందా అండి? మొహం మీద దండించుకున్నాడు, మొహం మీద ఉమ్మేయించుకున్నాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు, రేపు చేయించుకున్నాడు, గుడ్డలోడు తీసి సిలువ వేయించుకున్నాడు, గుడ్డలోడు తీసి సిలువ మీద ఏలన్నాడు. దేవుడు ఎట్ట అవుతాడండి? మీరు పాపంలో పడిపోతారండి మీరు. నాకు అదే కావాలంటున్నానండి, పాపమే కావాలి. చక్కగా ఆ మూట కట్టుకుంటే మూట భుజాన్ని వేసుకొని తిరుగుతాను నేను. పాపం ఎంత మీరు చెప్తే ఎక్కడ దొరుకుతుందో చెప్తే ఆ పాపము అదంతా ఒక మూటలో వేసుకొని భుజాన్ని తిరుగుతాను రోడ్డు మీద చక్కగా, పాపం అని దాని మీద రాసుకొని. ఏమండి పద్ధతి కాదండి. దేవుడు మీరు యేసు అసలు దేవుడు ఎలా ఎందుకు నమ్మాలో చెప్పండి, ఎన్ని కాదులే కానీ. చెప్పండి సార్, రాముడు దేవుడు అంటే ఆయన ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించాడు. లక్ష్మణుడు తన ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించాడు. అర్థమైందా అండి? వాళ్ళు చేసిన పనులు బట్టే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. కాదండి, అది కూడా ధర్మంలో ఒక భాగం అండి. ధర్మంలో ఒక భాగం. ఒక రాజుగా ఉన్నాడు, వినండి, ఒక రాజుగా ఉన్నవాడు ప్రజలు కోరితే తన భార్యను కూడా విడిచిపెట్టాడు. అది ధర్మం. బాబు వినండి సార్, వినండి, మీరు అడిగారు. అయ్యా వినండి, రాజు తన ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తించాలి. తన స్వార్థం కోసం రాజ్యాన్ని కానీ ప్రజలను కానీ ఉపయోగించుకోకూడదు. ఓకేనా? ప్రజలకి ఇష్టం ఏంటి? రాముడు తన భార్యతో ఎక్కడో ఉన్న లంకలో ఉన్న సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు కాబట్టి నాకు ఇష్టం లేదని ఒకటి చెప్పాడు. నేను ఏమన్నా అని చెప్పాడు, అందుకని చెప్పి. అవునండి, అవును బాబు. ఇంకొక విషయం అయ్యా, ఆమె అడుగుద్దండి, నేను అడవులకు పోవాలి. ఆమె అడవుల నుంచి రాగానే మళ్ళీ ఆమె 11,000 సంవత్సరాలు పరిపాలిస్తాడు రాముడు. వెంటనే కాదండి, వినండి, మొత్తం రామాయణం మొత్తం కూడా రాముడు 11,000 సంవత్సరాలు జీవించాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఒకదానికి ఒకదాని పొంతనే ఉండదు మీరు మాట్లాడేదానికి. ఆమె అడవులకు వెళ్ళడం కూడా ఒక ధర్మం అండి, ధర్మంలో భాగం. ఆమె కోరుకుంటుంది, నాకు వనవాసం చేయాలి, నేను గర్భిణిగా ఉన్నాను కదా, నేను అడవిలో కొంతకాలం ఉండాలనుకుంటున్నాను అంటుంది. ఆ రోజు తెల్లారి ఆమె అడవులకు వెళ్తుంది. ఆమె కోరుకున్న కోరిక ప్లస్ రాజు యొక్క ఈ ధర్మాన్ని పాటిస్తూ ఆయన అడవులకు వెళ్ళమని చెప్పాడు ఆమెని. అర్థమైందండి? ఆమె బాధపడలా. సినిమాల్లో ఆమె బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు చూపిస్తారు, ఆమె బాధపడలేదండి. భర్త ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించింది. అర్థమైందా? సీతమ్మ తల్లి చక్కగా తన ధర్మాన్ని తను పాటించింది, అందుకే ధర్మపత్ని అయింది ఆమె. మనందరికి ఆదర్శమైంది. భారతీయులందరికీ కూడా ఒక స్త్రీ ఆదర్శం ఎవరంటే సీతమ్మ తల్లిని చెప్తారు. అర్థమైందా అండి? మేరీని చెప్పరు. అర్థమైందా అండి? మేరీని ఆదర్శంగా తీసుకున్నారనుకోండి. ద్రౌపది దేవత కాదు కదండి, ఆమె గుడి లేదు, ఆమెను మేము పూజించాం కూడా ద్రౌపదిని. ఎక్కడైనా గుడి కట్టినట్టుండి చూపించండి, నమ్ముతాను నేను. ఎవడైనా కట్టుకుంటేది మాకు సంబంధం లేదు. మా గ్రంథాలు ఎక్కడ ద్రౌపదిని పూజించమని లేదు, ద్రౌపది దేవత లేదు. కాదండి, ఇప్పుడు ఆమె పుట్టిన వాళ్ళు కూడా దేవుళ్ళు కాదు కదండి. వాళ్ళు మొత్తం 5 పుడతారు పాండవులు, ఉప పాండవులు. వాళ్ళందరూ కూడా చనిపోతారు. ద్రౌపదికి పుట్టిన ఉప పాండవులు కూడా చనిపోతారండి. ఆమె పుట్టిన వాళ్ళు దేవుళ్ళు కాదు, ఆమె దేవత కాదు, మేము నమ్ముతామండి అది.
కానీ దేవత అని ఒక భగవంతుని కడుపును పుడతాడని చెప్తే ముగ్గురుతో కడుపు చేయించుకోకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది పతివ్రత అయితే ఇంకొక విషయం అండి. ద్రౌపది పెళ్లి చేసుకున్నాడు, 5గురిని పెళ్లి చేసుకుంది. ఆమె ఖచ్చితంగా లీగల్ గా తన భర్తలను ఒప్పుకొని తీరాలి. రాజ్యాంగం కూడా 5గురిని లీగల్ గా పెళ్లి చేసుకుందండి, ఇల్లీగల్ కాదు. మేరీ ఇల్లీగల్ గా కడుపు చేయించుకుందండి. అర్థమైందా అండి? అది పరిశుద్ధాత్మ సార్, అది మీరు తక్కువ మాట్లాడుతున్నది సార్. పరిశుద్ధాత్మ సృష్టికర్తేనా సార్? పరిశుద్ధాత్మ సృష్టికర్తేనా? యెహోవా పరిశుద్ధాత్మ తండ్రి పుత్ర పరిశుద్ధాత్మ. తండ్రి ఎవడు, పుత్రుడు ఎవరు, దీంట్లో పరిశుద్ధాత్ముడు ఎవరు? అసలు చెప్పండి. తండ్రి ఏ తండ్రి ఎవరో చెప్పండి సార్, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దేవుడు సార్ తప్పు సార్, అలా మాట్లాడకూడదండి. ముగ్గురు ఒకటే అంటే ఇప్పుడు మేరీకి గర్భం చేసింది పరిశుద్ధాత్మ, మరి యేసు గర్భం చేసి యేసే పుట్టాడు అనాల నేను ఇప్పుడు? చెప్పండి, మీరు చెప్పండి సార్. నేను తప్పుగా మీరన్న మాటలేదు సార్, నేనేమన్నానా? ఇప్పుడు మేరీ గర్భం చేయించుకుంది, ఎవరి చేత? పరిశుద్ధాత్మ గర్భం చేశాడు. మరి యేసే వచ్చి మేరీ గర్భం చేసి యేసే పుట్టాడు, నేనేం చేస్తాను చెప్పండి? మీరే అన్నారు ముగ్గురు ఒకటే అన్నారు. ఎలా ఒకటో చెప్పండి పోనేదన్నా. ఇప్పుడు మా దేవుళ్ళందరూ ఒకటే స్టేట్మెంట్ సార్, వినండి. మా దేవుళ్ళందరూ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారండి. ఒక నిమిషం నేను చెప్తున్నా. మా దేవుళ్ళందరూ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చా. ఏందయ్యా అంటే వీళ్ళందరూ మిక్సీలు వేసి బయటికి తీస్తే, లేదా గ్రైండర్లు వేసి బయటికి తీస్తే వీళ్ళందరూ ఒకటని కాదు. ధర్మానికి కట్టుబడి ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి, ధర్మాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి నాకు అందరు దేవుళ్ళు ఒకటే, ధర్మాన్ని పాటించేవాళ్ళు. వాళ్ళ మనుషుల్లో కూడా మనుషులు కూడా అవుతారు, దాంట్లో దేవుళ్ళు అవుతారు. అలానే మీరు ముగ్గురు ఒకటే అన్నారు, ఎలా ఒకటో చెప్పండి నాకు. సరే, మీరు రాముడు మీరు నేను అడిగింది అది కాదండి. మా దేవుళ్ళందరూ ఒక్కటే, దేవుడు ఒక్కడే అని స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఒక్కడే అంటే అందరూ ధర్మాన్ని పాటించేవాళ్ళు కాబట్టి ఒక్కడే అనే పదాన్ని నేను వాడగలిగా. ఈ పరిశుద్ధ త్రైయేక దేవుడు అన్నది ముగ్గురు ఒకటేనా? ఏ విషయంలో ఒకటే అండి? ఎవరైనా తప్పు చేయమంటారు, ఏ విషయంలో ముగ్గురు ఒకటి? అయ్యా నేను అడుగుతాను, ఇజ్రాయెల్ మీ పేరేమన్నారు? ఫ్రాన్సిస్ గారు. ముగ్గురు ఒకటి ఎలా అవుతారు? ఏ విషయంలో ఒకటి చెప్పండి. ఉంటే నీది ఒకటే సార్, అన్యాయం చేయకూడదు, నీది ఒకటే, అదే మేము కోరుకుంటే. కాదండి ఫ్రాన్సిస్ గారు, నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాల. ముగ్గురు ఒకటే అన్నారు కదా, ముగ్గురు ఒకటే ఏ విషయంలో ఒకటండి? ఏ విధానంలో ఒకటి? ఎలా ఒకటే అని అడుగుతున్నాను. ఆయన తర్వాత ఎవరు? ఏంటది? ఆయన యేసు ప్రభు, యెహోవా, పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకటే. ఎలా 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 ఇప్పుడు చెప్తారు కదా సార్, రాముడు కృష్ణుడు ఒకటే. అలాగే సార్, వాళ్ళందరూ ధర్మాన్ని పాటించేవాళ్ళు సార్. ఎక్కడా కూడా అధర్మం చేసినట్టు వాళ్ళకు ఉండదు. నేను అదే చెప్పాను. కృష్ణుడు కానీ రాముడు కానీ తన ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తించాడు. కృష్ణుడు దేవుడైనా సరే గాంధారి ఇచ్చిన శాపాన్ని తీసుకున్నాడు ఆయన. అలా మనిషిగా ధర్మంగా ఆమె పతివ్రత కాబట్టి ఆమె శాపం వృధా కాకూడదు కాబట్టి ఆమె శాపాన్ని తీసుకున్నాడు. ప్రభు యారు తప్పు చేశాడు? ఎవరు? ప్రభు యేసు ప్రభు. నేను యేసు ప్రభు తప్పు చేశాడనంటే ముగ్గురు ఎలా ఒకటైతారని అడుగుతున్నానండి. ఏ విషయంలో ఒకటి? ముగ్గురు ఏ విషయంలో ఒకటండి? నా ప్రశ్నే మీకు కాదండి, నా ప్రశ్నే మీకు అర్థం కాలేదు. మీరేం మాట్లాడతారండి ఇంకా? ఇప్పుడు నా దేవుళ్ళందరూ ఒకటే, దేవుడు ఒక్కడే అన్నాను. ఎలాగయ్యా అంటే ధర్మాన్ని పాటిస్తారు, ధర్మాన్ని పట్టుకొని ఉంటారు, ధర్మం కోసమే వాళ్ళు జీవించారు. అవసరమైతే మధ్యవర్తుల శాపాన్ని కూడా వీళ్ళు తీసుకున్న శాపాలు కూడా వీళ్ళు కరెక్ట్గా అమలయ్యేటట్టు చూస్తారు. శాంతి మతమా? ఎట్లా? ఆయన పాపుల కోసమే పుట్టాడు. పాపుల కోసం పుట్టాడా? ఇప్పుడు నేను పాపం చేశాను సార్. 4 స్త్రీలను రేప్ చేశాను, 4 అమ్మాయిలను చంపేశాను రేప్ చేసి, మొత్తం 16 మందిని చంపాను. ఇప్పుడు నేను పాపిని అయిపోయాను సార్. ఇప్పుడు యేసుని నమ్ముకుంటే నా పాపం పోద్దా? మీరు మాట్లాడుతుందంటే సార్ అది కాదు సార్, నిజంగా నా మీద 16 రేప్ కేసులు ఉన్నాయి నా మీద. హైదరాబాద్లో మీరు చూడండి, 2017లో 1, 2016లో 12 కేసులు, మొత్తం నా మీద 16 కేసులు ఉన్నాయి, రేప్ కేసులు. మరి ఇప్పుడు నేను యేసుని నమ్ముకుంటే కాదండి, యేసుని నమ్ముకుంటే నా పాపం పోతా అండి? నమ్ముకోని సార్ మీరు చెప్పే లాజిక్ సార్, మీరు రాంగ్ చెప్తా ఉన్నారు, అది తప్పది సార్. చెప్పండి, ఇప్పుడు నా పాపం ఎలా పోయిందో చెప్పండి. నా పాపం యేసుని నమ్ముకుంటే నా పాపం పోద్దా? ఫ్రాన్సిస్ గారు, మీరు మటర్ చేశారా?
సార్ మర్డర్ కాదు సార్, మొత్తం 16 మంది అమ్మాయిల్లో 16 మందిని రేప్ చేశా, దాంట్లో 8 మందిని చంపేశా. మీరు ఎవరితో చెప్పకండి ఈ విషయం, మళ్ళీ ఎందుకంటే లీక్ అయిందంటే ప్రమాదం అయిపోద్ది నాకు. దాంట్లో 3 కేసులు నా మీద పడినాయి. ఇప్పుడు ఇంకా 12 కేసులు అట్లనే ఉన్నాయి. ఇంకా 4 కేసులే ఉన్నాయి నా మీద, 12 కేసులు మిస్ అయిపోయినాయి, దొరకలేదా ఇంకా. మరి ఇప్పుడు నేను నేరస్తుని అయ్యాను కదండి. ఇప్పుడు నా పాపాలు ఎలా పోతాయి? ఇప్పుడు యేసుని నమ్ముకుంటే పోతాయా? మరి సరే 4 అంటే జైలు శిక్ష పడుద్దండి. మిగతా 12 కేసులు నా మీద దొరకలేదు ఆధారాలు. మరి ఇప్పుడు నా మీద ఈ పాపం పోద్దా నాది యేసుని నమ్ముకుంటే? మీ పేరు మీద పాపం చేస్తా సార్, మీ పేరు మీద పాపం సరే ఇంకా కాదండి. ఇప్పుడు ఎవరికో పాపాల కోసం మన పాపాలని పోవడానికి ఆయన పుట్టాడు అన్నారు, బానే ఉంది. ఎన్ని లీటర్లు రక్తం కార్చాడండి ఆయన మొత్తం చెప్పండి? కాదండి, ఎన్ని లీటర్లు రక్తం కార్చాడు చెప్పండి పోనీ, ఏదన్నా తెలుసుకుంటాను నేను. ఎంతమందిని కడిగాడు చెప్పండి? ఉన్న రక్తం ఎంతమంది పాపాలు కడిగాడు అదన్నా చెప్పండి పోనీ. సార్ మీకు విషయం తెలుసా, ఫారెన్ లో అందరూ గుద్దలు సార్ ఏనండి సార్, ఒక మాట చెప్తా ఏనండి, కడగటం సంగతి తర్వాత గానీ ఫారెన్ లో అందరూ వాళ్ళ గుద్ద టిష్యూ పేపర్ చూసుకుంటారు తెలుసా మీకు? ఫస్ట్ యేసుగాడు తన గుద్దను కడుక్కోమని చెప్పండి, మా పాపాల తర్వాత కడుగుతురు గాని. అర్థమైంది అయ్య గారు? ఫస్ట్ యేసుగాడు కడుక్కోమనండి శుభ్రంగా, టిష్యూ పేపర్ పెట్టి తుడుచుకోకుండా. అర్థమైందా? మా పాపల తర్వాత కడుగుతూ కానీ ఘోరం ఏమి సార్. మీరు అమెరికా వెళ్ళండి. సాతాను పట్టేశాడా? ఏదా సాతాన్ అంటే ఆడదా మొగదా అండి? సాతాన్ అంటే ఆడదా మొగదా అండి? ఏమండి? కాదండి, సాతాన్ ఆడదా మొగదా? ఆత్మ మొగదా సార్? ఆత్మకు ఉంటాయా? ఎందుకు ఉండవండి? మీరు ఆత్మ, మీలో ఆత్మ ఉంది, మరి మీరు మగోళ్ళేగా. ఆత్మకు ఉండవు సార్, స్త్రీలింగాలు పుల్లింగాలు ఉండవు సార్. ఉండవా? మరి కోరిక ఎలా కలుగుద్దండి మనకి? ఒక అమ్మాయిని వేయాలని కోరిక ఆత్మలో కలుగుద్ది, ఎక్కడ కలుగుద్ది? కాదు ఒక్క నిమిషం. ఇప్పుడు కాదండి, నా ఆత్మలో ఆడ కాదండి, నా ఆత్మ ఉందండి. ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీరు ఆత్మ ఉందన్నారు, మైండ్ లో మనుషులో ఆత్మ ఉందన్నారు. ఇప్పుడు నా తల తీసేశారండి అనుకుందాం, తల అక్కడ పడింది, మొండం ఇక్కడ పడింది, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కొట్టుకుంటుంది బాడీ. మరి ఈ 2-3 నిమిషాల లోపల నా ఆత్మ బాడీలో ఉంటుందా తలలో ఉంటుందా? కాదండి, మీరు ఆత్మ ఉందన్నారు కదండి. ఆత్మ ఉందంటే నాది ఒకటే ప్రశ్న. తల దిగిన మనిషికి 2-3 నిమిషాలు కొట్టుకుంటాడు, కోడి కూడా కొట్టుకుంటుంది, టకటక్ కింద పడి కోడి కొట్టుకుంటుంది. తల తీసేసినా సరే ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు కూడా కొట్టుకుంటుంది. సరే యెహోవా కాదండి, మీరు ఎంతసేపు ఒక పిల్లోడు ఒక మంచి వయసుకు వచ్చినోడు గేజ్ చెప్పకుండా పూకు అంటాడు, అలా మాట్లాడుతున్నారు మీరు. ఎంతసేపు వాడు పూకు అని తప్ప రెండో మాట రాదు కుర్రాడు, యుక్త వయసులో ఉన్నాడు. మీరు అదో యెహోవా అంటున్నారు, ఎట్లా సార్ చెప్పండి? సరే సార్, పడితే మంచిదే కదా సార్, సాతాను పడితే మంచిదే కదా. నేమో దయ్యమో భూతమో పట్టకుండా సాతాను పడితే మంచిదేగా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అయ్యా గోపి గారు, నాకు డౌట్ అండి. అడగండి. మా శివాజీ సేన వచ్చాడండి, నేను కూడా. ఎవరైనా మంచి రసికుడు అండి ఈయన. మాట్లాడండి శివాజీ. అయ్యగారు ఎవరైనా సరే సార్, మీరు పాపాలు పడిపోతారు కాబట్టి ఆయన అలా కాదు. మరి మగ లేకపోతే సృష్టికర్త అయినా మీకు సార్ పరిశుద్ధాత్మ కరిపేలా చేస్తున్నారు సార్. అదే కానీ ఇంకా సాతాన్ అంటే ఏం పనులు చేసి చెప్పండి సార్, అదన్నా చెప్పండి నాకు కనీసం. సాతాను పట్టింది అన్నారు, నేను శుభ్రంగా తింటున్నా ఉంటున్నా బానే ఉన్నాను, నేను బానే ఉన్నాను. ఇప్పుడు నాకు సాతాను పట్టింది అన్నారు, ఆ సింటమ్స్ ఏందో చెప్పండి సాతాను పడితే. కాదండి, నాకు సాతాను పట్టింది అన్నారు, సాతాను పట్టినట్టు సింటమ్స్ ఏందండి? అంటే సింటమ్స్ అంటే మీకు తెలియకపోవచ్చు, అంటే లక్షణాలు, సాతాను పట్టినట్టు లక్షణాలు ఏంటి?
సాధారణ పట్టపట్టి ఈ రకంగా మాట్లాడుతుండో మీరు గుర్తించలేదు. ఓకే అండి, నాకేం సాతాను పట్టలేదు నేను అంటే, పడితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయని అడుగుతున్నాను. అదే ఉదాహరణ మీరేగా, ఏం చెప్పలేదు నేను. అది ఎలా ఉంటాయి ఆ లక్షణాలు? సరేనండి, నాకే పట్టింది. నా లక్షణాలు ఏంటి చెప్పండి ఇప్పుడు. పోనీ ఉదాహరణ మీరే నేనే సార్, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? తీవ్రవాదులు అందరూ నాకంటే ఎక్కువ ఉన్నారు. సాతాను తీవ్రవాదులకు పట్టిందా నాకు పట్టిందా? ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడండి, సాతాను వాడికి పట్టిందా నాకు పట్టిందా? షకీలా సినిమా ఉందండి, మా సినిమా యాక్టర్ షకీలా ఉంది, మంచిగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు వచ్చేసి యేసు ప్రభు మతంలోకి వచ్చారని చెప్పింది ఆమె. మరి సాతాను ఆమె పట్టిందా నాకు పట్టిందా? సార్ నేను అన్న మాట కాదు సార్, ఉన్న మాటేనండి. మొన్న షకీలా ఏం చెప్పిందంటే నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పింది. ఇప్పుడు సాతాను ఆమె పట్టిందా నాకు పట్టిందా చెప్పండి? ఏమో సార్, మీరు నా మీద కేసు పెడతా అన్నారు. మరి ఎక్కడికి రావాలో చెప్తే ఆ డబ్బులు కూడా నేనే పెట్టుకుంటాను, మీకు ఇబ్బంది లేకుండా. సరే, ఒక పని చేయండి. ఏంటండి సార్, మీరు ఫస్ట్ వాయిస్ కట్ అయిపోతే ప్రభు ప్రార్థన చేయండి. ఫస్ట్ యేసయ్యా నా మాట స్పష్టంగా ఆ గుణపాలరాజుకి వినిపించాలయ్యా అని చెప్పి ప్రార్థన చేయండి. సాతాను పోవడానికి ప్రార్థన చేయొచ్చు కదా. ఏంటి గుణపాలరాజు సాతాను పోవడానికి ప్రార్థన చేయొచ్చు కదా. గుణపాలరాజు నేనే, గోపి అలియాస్ గుణపాలరాజు. గోపి అలియాస్ గుణపాలరాజు అంటే అర్థం అది. ప్రార్థన చేస్తే పోద్దు కదా, సాతాను చెయ్యొచ్చు కదా. సరే అయ్యగారు ప్రార్థన చేయండి, నల్ల సాతాను వెళ్దాం చూద్దాం. ఈయన ఏంటది, ఈయన బిళ్ళల గుణపాలరాజు అని, ఈయన పేరు బిళ్ళల గుణపాలరాజు. బిళ్ళల గుణపాలు దింపుతుంటాడు. నేనేమన్నా మామూలు గుణపాలరాజు, ఆయన బిళ్ళల గుణపాలరాజు. బిళ్ళ కనపడితే గుణపం దింపుతాడు. మీకేమైనా అభ్యంతరమా? అదే కావాలంటున్నా, నాకు పాపమే కావాలి. చక్కగా మూట కట్టుకొని బుధాన్ని వేసుకొని తిరుగుతుంటా రోడ్డు మీద. సర్లే అయ్యగారు, తర్వాత మాట్లాడతాలేండి. మా ఫ్రెండ్ ఎందుకో ఫోన్ చేశాడు.